సార్ చూడండి సార్, కోతులు ఏ విధంగా పడుతున్నామో చూడండి. మా బోన్ 20 అడుగుల బోన్, పెద్ద బోన్ ఉంటుంది, చూసుకోవచ్చు. దాదాపు 100-150 కోతుల దాకా పట్టి బోన్లో పెట్టున్నాం. ఇప్పుడు ఒక 50 కోతుల దాకా పట్టి ఉంటాం. చూసుకోవచ్చు ఏ విధంగా పడుతున్నామో. తెలంగాణలో మాది పెద్ద టీం, పెద్ద బోన్ ఉంటుంది మా దగ్గర. అలాగే చూసుకోవచ్చు ఆ కోతుల్ని ఏ విధంగా డివైడ్ చేస్తామో లాస్ట్ వరకు చూడండి. సార్ చూసుకోవచ్చు ఈరోజు పట్టిన కోతులు ఏ విధంగా పట్టామో చూడండి. ఇప్పుడు కూడా పట్టి ఉన్నాం కోతులు, చూసుకోవచ్చు. ఒక ఎర్ర కోతి పిల్ల అయితే పడింది బోన్లో, చూడండి. హైబ్రిడ్ జాతి అనుకుంటుంది, ఎర్రగుంది ఆ పిల్ల. చూడండి ఈ విధంగా తలుపెత్తి ఈ విధంగా డివైడ్ చేస్తా. చూసుకోవచ్చు ఎర్ర కోతి పిల్ల కనబడుతుందా మీకు? ఫుల్ ఎర్రగా ఉంది ఆ కోతి పిల్ల. సార్ ఈరోజు పట్టిన కోతులు మొత్తం ఇవి. ఈ ఒక్క రోజులో పట్టిన కోతులు దాదాపు 250 నుంచి 300 కోతుల దాకా పట్టాం, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది అడవి ప్రాంతం తరలించే సమయం. మొత్తం కోతులు ఈ విధంగా మా పెద్ద బోన్లు పెట్టి వాటి ఫుడ్, పల్లికాయలు, పుట్నాలు, మొక్కజొన్న వేసి తినిపించి తర్వాత అడవి ప్రాంతానికి తరలించడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఎన్ని కోతులు పట్టామో. ఈ ఒక్క రోజులో పట్టిన కోతులు ఇది. ఈ విధంగా పట్టిన కోతుల్ని అడవి ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుంది సార్. మమ్మల్ని పిలిపిస్తే కారుల బాధ్యత ప్రకారంగానే అడవి ప్రాంతంలో తరలించడం అయితే జరుగుతుంది. వాటికి ఏ హాని ఉండదు. ఫారెస్ట్ తీసుకొని మంచి అడవి అయితే చూసి విడిచిపెట్టడం అయితే జరుగుతుంది సార్. చూడొచ్చు కోతుని ఏ విధంగా పంపుతున్నాము. ఏ రోజు పట్టిన కోతులు ఆ రోజు అడవి ప్రాంతానికి తరలించడం అయితే జరుగుతుంది సార్. మార్నింగ్ పడితే ఈవినింగ్ కల్లా